నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెగా మెడికల్ క్యాంపును సాయి స్ఫూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। స్థానిక ఎంపీ సోషల్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో భారీ స్థాయిలో చిరంజీవి పుట్టినరోజును మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు। మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సాయి స్ఫూర్తి ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు। ఈ ఉచిత వైద్య పరీక్షలలో సుమారు 17 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో సాయి స్ఫూర్తి ఆసుపత్రి యాజమాన్యం, వైద్య బృందం, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు।
ఈరోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కొణిదెల చిరంజీవి గారికి మా పోలవరం నియోజకవర్గం తరపున అలాగే చింతలపూడి నియోజకవర్గ చిరంజీవి యువత తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా వారి ఆదర్శంగా తీసుకొని వారిని అడుగుజాడలు నడవాలి. అలాగే వారిని అడుగుజాడలు నడుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం యువత ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్స్ ఇక్కడ నిరుపేదలకు అందుబాటులో ఉండేటువంటి వైద్య సదుపాయం కానీ అలాగే రక్తదాన శిబిరాలు అలాగే పేదలకి భోజనాలు ఏర్పాటు చేయడం మొక్కలు నాటడం ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజులు ఆయన చిరంజీవి గారు జరుపుకోవాలని నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిరంజీవి యువతకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా వీరిని ఇదే విధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చిరంజీవి గారు చూసుకున్నట్లయితే ఆయన గురించి అలా ఎన్ని పుస్తకాలు రాసినా కూడా సరిపోవు. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు రక్తం అందరికీ అందుబాటులో ఉండాలి కానీ రక్తం నిరుపేదలకు అందట్లేదు అనే ఒక మంచి సంకల్పంతో ఆయన పిలిపించారు. మనందరం రక్తదాన శిబిరాలు కూడా హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరిన్ని పేదలకు అందుబాటులో ఉండే విధంగా రక్తాన్ని అందించే విధంగా యువత అందరూ కూడా మేల్కొని అందరికీ స్వచ్ఛందంగా రక్తం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు చిరంజీవి గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సాయి స్ఫూర్తి యాజమాన్యానికి అలాగే జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత యాజమాన్యానికి ప్రతి ఒక్కరు కూడా అలాగే కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ నాయకులకి టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని తీస్తున్నటువంటి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాదు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఇంత గొప్పగా అరేంజ్ చేశారంటే వాళ్ళ ఫ్యాన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుని సాయి స్ఫూర్తి వాళ్ళు కండక్ట్ చేసినందుకు వారికి వారి డాక్టర్స్కి ఆ టీమ్స్కి ఈ బిగ్ టీవీ మీ అందరూ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా డాక్టర్స్ సహకరించి ఆ పేషెంట్స్కి సరైన మందులు అరేంజ్ చేసేలాగా మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు జంగారెడ్డిగూడెం చిరంజీవి అభిమానులు చిరంజీవి ఫాన్స్ మరి అందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదాన శిబిరంలో చాలామంది బ్లడ్ ఇస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క బ్లడ్ కార్యక్రమాన్ని మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెడతాం. అలాగే ఈ యొక్క బ్లడ్ని ఎక్కడికి కావాల్సినా సరే ఈ ఫాన్స్ ద్వారా మరి మన వలవల తాతాజీ కానివ్వండి అలాగే చిరంజీవి ఫాన్స్ అందరూ కూడా దీన్ని ఎంతమందికో ప్రాణాలు కాపాడుతూ సప్లై చేస్తున్నారు. మరి అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ రోజున ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయి స్ఫూర్తి వారు బ్లడ్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగిస్తున్న చిరంజీవి ఫాన్స్ వారు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత 4 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ కానివ్వండి అలాగే సాయి స్ఫూర్తి వారి వైద్య శిబిరాలు కానివ్వండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులకి అలాగే వివిధ పార్టీల నుంచి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా చిరంజీవి యువత తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మెట్ట ప్రాంతానికి మరి సాయి స్ఫూర్తి హాస్పిటల్లో ఎంతో పేరు సంపాదించింది. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు పెడతాం. అలాగే చిరంజీవి ఫ్యాన్స్కి అంతా కూడా సహకారంగా ఉంటాం. అలాగే మరి చాలామందికి ఉచితంగా మెడికల్ కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. అన్ని వైద్యాలకు సరిపడగా ఇక్కడ టెస్టులు కానివ్వండి అలాగే ఉచితంగా కొంతమందికి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి సాయి స్ఫూర్తి యాజమాన్యం అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజున మా దైవం పద్మవిభూషణ్
డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అనే జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు ఈ పుట్టినరోజు వేడుక చేసిన పెద్దలందరికీ కూడా మా చిరంజీవితో ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే చిరంజీవి గారు మాకు సర్వీస్ చేయడం, సేవ చేయడం నేర్పారు. ఆ సేవలో భాగంగా ఈరోజు మా చిరంజీవితో అందరి సహకారంతో ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు, అలాగే సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారికి మా చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ గోదావరి సమావేశ మందిరంలో ఎంఈఓలు, ఎంపీడీఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉపాధ్యాయ ఓటర్ల నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 నవంబర్ 1ని క్వాలిఫైయింగ్ తేదీగా ఓటరు జాబితా నవీకరణపై గత నెల 29న నోటిఫికేషన్కు సంబంధించి పబ్లిక్ నోటీస్ జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నూతన ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ఓటర్ల ఫారం 19 సమర్పించడానికి సెప్టెంబర్ 3వ తేదీ అని, ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్ అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను అక్టోబర్ 30వ తేదీ నాటికి పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను నవంబర్ 6వ తేదీన ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, డివిఈఓ ప్రభాకర్ రావు, ఆర్ఐఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నాడు లేదా అవన్నీ చూసి చేస్తాం మేడం. ఇంకోటి కూడా ఉంటుంది మేడం, వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది, అది కూడా వెరిఫై చేసి క్లియర్గా చూస్తాం. ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒకటి మేడం మాకు కావాలి. రెండోది, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి 3 yearsలో ఇందాక మేడం గారు కూడా చెప్పారు, డిఓ గారు ఆథరైజేషన్ అంటే ప్రైవేట్ స్కూల్స్ నెక్స్ట్ వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారా లేదో చూస్తాం. అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. అంటే మీకు సబ్మిట్ చేసిన ఏంటంటే పేరు చుట్టుపక్కల ఉన్న అప్రమంటాలో వాటర్ సంఖ్య ఎక్కువగా వేరే ఆయిల్ పామ్ గెలలకు కనీస ధరలను ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమలలో రైతు సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిన ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. దీనితో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున టన్ ఆయిల్ పామ్ గెలలకు కనీస ధర 18,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జిల్లాలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతూ ఉంది. అయితే ఆయిల్ పామ్కి సరైన ధర రాక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత అంతకుముందు సంవత్సరం 23,000 వరకు ఆయిల్ పామ్ ధర ఉన్నది. అట్లాంటిది ఇవాళ 12,500కి 13,000కి ధర పడిపోయిన పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ ఆయిల్ పామ్ రైతులు ఎవరైనా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ దిగుమతికి సంబంధించిన ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి ట్యాక్స్ని పూర్తిగా ఎత్తేసిన ఫలితంగా ఈరోజు క్రూడ్ పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి ఎప్పటికప్పుడు దిగుమతి కావడంతో ఇవాళ దేశీయంగా ఆయిల్ పామ్ ధరలేక అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని ఇవాళ ఆయిల్ పామ్కి సరైన ధర ప్రకటించాలని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. టన్ను ఆయిల్ పామ్ ధరలకి కనీస ధర 18,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ధర నిర్ణయించి అమలు జరిగే విధంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పామ్ ప్రైవేట్ కంపెనీలు రైతులు దోచేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరికి నష్టపోతూ ఉన్నారు. ఆయిల్ రికవరీ శాతం పేరుతోటి ఇవాళ నష్టపరుస్తూ ఉన్నారు. పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి సరైన ధర వచ్చే విధంగా చర్యలు ఉండాలి. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించాలి. ఇవాళ ఆయిల్ పామ్ కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆయిల్ పామ్ రైతులు సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద మృతులకు 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో మృతి చెందిన 18 మంది ఉద్యోగ కార్మికులకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గురువారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో సంతాపం తెలియజేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీలలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ మృతుల మరణాలు
కొనడానికి ప్రభుత్వం కంపెనీ యాజమాన్యాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం ప్రాంతంలో 209 కర్మాగారాలు ఫార్మా కంపెనీలు ఉంటే ఒక్క ఫైర్ ఇంజిన్ మాత్రమే ఉన్నదని, ప్రమాదాల్లో ఎక్కువ మంది మృతి చెందడానికి ఇదొక కారణం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 కోట్లు ఎస్ఎల్సీ ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 కోట్లు, ఎస్ఎల్సీ ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 కోట్లు. చర్యలు తీసుకోవాలి ఫ్యాక్టరీ యాజమాన్యంపై, చర్యలు తీసుకోవాలి ఫ్యాక్టరీ యాజమాన్యంపై. అచ్యుతాపురం ఏరియాలో ఎస్ఎల్సీ కంపెనీ ఉంది, ఫార్మా కంపెనీ. ఆ కంపెనీలో నిన్న బాయిదారు పేరి 18 మంది మరణించారు, 50 మంది పైగా గాయాలై ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఇది ముమ్మాటికి ఫ్యాక్టరీల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి, ఫ్యాక్టరీ ₹1 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గాయపడిన వారికి 50 లక్షలు చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా ఈ ఫార్మా కంపెనీలో సేఫ్టీ మెజర్స్ అంటే కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేయవలసినటువంటి ఈ పని భద్రతా పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయట్లేదు. దాని గురించి యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రభుత్వం తరఫున ఉండే సేఫ్టీ ఇన్స్పెక్టర్ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపించి వారిని బతికించాలని చెప్పి మా ఐఎఫ్టియు కోరుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.